ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇది నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇన్ దట్ వీడియో ఐ హ్యావ్ టోల్డ్ దట్ ఐ హ్యావ్ పీసీఓఎస్ అండ్ ఐఎమ్ ఇర్రెగ్యులర్. సో ఆ వీడియో చూసిన వాళ్ళు, సో సమ్ టూ ర్యాండమ్ పీపుల్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ దే హ్యావ్ టెక్స్టెడ్ మీ అబౌట్, అక్క మీరు పీసీఓఎస్ ఉందని చెప్పారు కదా, మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారా లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అని అడిగారు. యా, ఐ హ్యావ్ గాన్ త్రూ ట్రీట్మెంట్ ఫర్ మై ఫస్ట్ చైల్డ్. నౌ షీ ఈస్ 4.5. ఓకే, ట్రీట్మెంట్ అంటే నేను అంత పీక్ స్టేజ్లో వెళ్ళి తీసుకోలేదు. లైక్ వెరీ ఇనిషియల్ వెరీ బిగినింగ్ స్టేజ్లోనే నేను కన్సీవ్ అయ్యాను. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ కేరళ ఫర్ 4 years. అక్కడ 2020లో ఇట్ వాస్ పీక్ స్టేజ్ ఆఫ్ కోవిడ్. సో లిటరలీ మనకి కోవిడ్ టైంలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఓకే, అది ఉండడం వల్ల నేను ప్రతి అపాయింట్మెంట్ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఐ హ్యావ్ విజిటెడ్ ద హాస్పిటల్స్. ఓకే, ఇది ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఈచ్ సైకిల్లో వాళ్ళు మనల్ని నెంబర్ ఆఫ్ టైం పిలుస్తారు. ఓకే, సో నేను అలా, నాకు అది ఈజీ కన్వీనియంట్గా ఉన్నింది. నాట్ ఓన్లీ ఫర్ మీ, మెన్ ఆల్సో. అండ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక ఉమెన్ ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందో ఒక మెన్ కూడా ఆ ట్రీట్మెంట్లో అంతే ఇంపార్టెన్స్ ప్లే చేస్తారు. ఈవెన్ ఉమెన్కి చెకప్ ఉన్నట్టు మెన్కి కూడా చెకప్ ఉంటుంది, బట్ నాట్ వెరీ ఆఫెన్. ఓకే, ఉమెన్కి ఉన్నంత కాదు. అండ్ మా హస్బెండ్కి కూడా చెకప్ చేశారు, నాకు కూడా చెకప్ చేశారు. అండ్ వీ బోత్ ఆర్ వెరీ హెల్తీ. ఓకే, అండ్ ద థింగ్ ఈజ్ ఓన్లీ నా ఎగ్ మాత్రమే, లైక్ మై ఎగ్ వాజ్ నాట్ హెల్తీ. లైక్ ఉండాల్సిన హెల్తీ సైజ్ కంటే ఇట్ వాజ్ లైక్ ఓవర్ గ్రోయింగ్. ఓకే, అండ్ వాళ్ళు నాకు డాక్టర్ ఎప్పుడైతే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ ఫస్ట్ సైకిల్లో షీ గేవ్ మీ సమ్ హార్మోన్ ఇంజెక్షన్ ఐ థింక్, అండ్ ఆన్ మై షోల్డర్. దట్ టు నేనే వేసుకున్నాను. ఆ 4 days నేనే వేసుకున్నా ఇంజెక్షన్స్. అండ్ ఎస్, ఇట్ వర్క్డ్ అవుట్. నాకు ఫస్ట్ ట్రీట్మెంట్లో ఫస్ట్ సైకిల్లోనే ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, అండ్ ఐ గాట్ కన్సీవ్డ్ ఇన్ జనవరి. నేను జూలైలో స్టార్ట్ చేశాను, జనవరిలో కన్సీవ్ అయిపోయాను. మధ్యలో ఒక 2 months నేను కోవిడ్ టైం వల్ల స్టక్ అయిపోయి మా ఇన్లాస్ హోమ్కి వెళ్ళాను. ఐ గాట్ స్టక్ దేర్. మేబీ అది కూడా వెళ్ళకపోయింటే ఇంకా ఎర్లీగానే నేను కన్సీవ్ అయిపోయేదాన్నేమో. అండ్ ఇఫ్ ఎనీవన్ వాచింగ్ Telugu or Tamilian or Tamil people watching from Kerala this video, you ఎక్కడైనా మీరు వెతుకుతున్నారు అంటే I personally recommend from doctor from Renai Medicity, Ernakulam, Jisha ma'am. Okay, such a positivity and she's very cool, very cute and always smiling and with so much of patience. She used to literally answer all my stupid questions. మనము ఒక పేషెంట్, లైక్ నేను అప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకి ఎన్ని డౌట్స్ ఉంటుంది. మనం యూట్యూబ్ చూడడం, వీడియోస్ చూడడం, వీళ్ళు చెప్పడం వినడం, మనకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఐ నో దట్ పెయిన్. నేను అవన్నిటినీ మ్యామ్కి చెప్పేదాన్ని అండ్ షీ యూజ్ టు ఆన్సర్ each and every questions with so much of patience. యాజ్ ఏ పేషెంట్ ఆ టైంలో నాకు ఆ పాజిటివిటీ నాకు చాలా నచ్చింది మ్యామ్ దగ్గర. సో ఐ లిటరల్లీ సజెస్ట్ హర్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆ టైంలో నేను ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఐ యూజ్ టు ఫాలో ఏ గుడ్ డైట్. ఓకే, మంచి డైట్ తీసుకునేదాన్ని. ఈవెన్ ఆ డైట్లో కూడా సాటర్డే ఎవ్రీ సాటర్డే ఐ యూజ్ టు బీ లైక్ అసలు రైస్ తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తిన్న రోజులు కూడా ఉన్నాయి. మేబీ ఆ టైంలో మనకి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందంటే, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మనం ఎక్కువగా అన్నం తినడం వల్ల మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఏమైనా వెయిట్ పెట్టేస్తామేమో, హెల్తీగా ఉండాలి అని చెప్పి నేను ఈవెన్ అలాంటి రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. సో దాంతోపాటు బట్ ఇట్స్ గుడ్ మీరు మధ్యాహ్నం పూట ఒక స్మాల్ కప్ ఆఫ్ రైస్ తీసుకొని ఎక్కువ ఫ్రూట్స్, యూ జస్ట్ ఇంక్లూడ్ ఫ్రూట్స్, కర్రీస్, ఏదైనా సరే కర్రీస్ ఎక్కువగా తీసుకోండి, రైస్ కొంచెంగా తీసుకోండి అండ్ స్ప్రౌట్స్ తినండి బాగా. ఓకే, అండ్ దాంతోపాటు నేను ఎవ్రీ ఈవినింగ్
ఫ్రమ్ 5 to 6 ఐ యూస్ టు డూ సమ్ స్ట్రెచెస్. యూట్యూబ్లో వీడియోస్ చూసో ఆర్ నా ఓన్గానో యోగా చేయడం అలాంటివి అయితే చేసేదాన్ని. నేను ఇది మాత్రం చెప్తున్నాను, నిజంగా నేను ఎవ్రీ ట్రీట్మెంట్ తీసుకున్న ఎవ్రీ డే డైలీ 1 అవర్ మాత్రం నేను అవి చేశాను, స్ట్రెచెస్ అయితే చేశాను. ఓకే. అండ్ ఇంకొకటి, ఎవ్వరి మాటలు వినకండి, ఎవ్వరి మాటలు. లిటరలీ ఇన్లాస్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లిటరలీ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఏ సజెషన్స్ తీసుకోకండి. మీరు మీ హస్బెండ్ ఎంత పాజిటివ్గా ఉన్నారన్నది చాలా ఇంపార్టెంట్. వెన్ యూఆర్ టేకింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చెప్తున్నాను. సో మీరు మీ పార్ట్నర్ ఎంత పాజిటివ్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నదే మీకు చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో మాత్రం. సో దట్ ఈస్ ద థింగ్. ఇఫ్ ఎనీవన్ వాచింగ్ ఫ్రమ్ కేరళ, డూ విజిట్ జిషా మ్యామ్. అండ్ నేను ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూజ్ అయ్యింది, కొంచెం అట్లీస్ట్ ఒక సమ్ 5 to 10% అయినా నేను పాజిటివిటీని స్ప్రెడ్ చేశాను అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.